నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి? టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలైతే ఒకటి నొక్కండి, వైసీపీకి అయితే 2, ఏ పార్టీ కాకపోతే 3 నొక్కండి అంటూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ప్రాంతాల వారీగా గత 2 రోజులుగా ఈ ఫోన్ కాల్స్ రావడం రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి సరిగ్గా ఏడాది పూర్తయింది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఇది చాలా ఎక్కువ సమయం. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వమే ఈ సర్వే చేయిస్తుంది అన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై అన్ని వర్గాలలోనూ తీవ్ర అసంతృప్తి ఉంది అనే చర్చ జరుగుతోంది. ఈ అనుమానాలకు నేరుగా ప్రజల నుండే ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రభుత్వమే సర్వే చేస్తుంది అనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికలలో కూడా 3 పార్టీలు కూటమిగానే బరిలో దిగుతాయి అని భావించి అభిప్రాయాలను తీసుకోవడం విశేషం. సీఎం చంద్రబాబు నాయుడికి తరచూ ఏదో ఒక రూపంలో ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సర్వేలు చేయించడం అలవాటే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన క్రమంలో IVRS కాల్స్ ద్వారా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. IVRS కాల్స్కు 25% మంది సమాధానం ఇవ్వకుండా వదిలేస్తున్నారు అని సమాచారం. తమ అభిప్రాయాలను బటన్ నొక్కి వెల్లడిస్తే ఏదైనా నష్టపోయే ప్రమాదం ఉంది అని కొందరు అనుమానిస్తున్నారు. మెజారిటీ ప్రజానికం మాత్రం బటన్ నొక్కి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అని తెలిసింది.